హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ వీడియోస్. లాస్ట్ టైం వీడియోలో మీరు చూసే ఉంటారు. అరకు ట్రైబల్ మ్యూజియం చూసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఇంకొక రైట్ తీసుకుంటే కాఫీ మ్యూజియం వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు కాఫీ మ్యూజియం దగ్గరకు వచ్చేసాం. బయట నుంచి కాఫీ మ్యూజియం ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి. ఇప్పటికి 6:30 అయింది టైము. బావ టికెట్ తీసుకోవడానికనే వెళ్ళాడు. ఇంకా టుమారో వీడియోస్లో కూడా మంచిగా ఉంటుంది కంటెంట్. కట్కి వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్ నెక్స్ట్ వీడియోస్లో ఇవన్నీ వస్తాయి, డెఫినెట్గా చూడండి. బయట నుంచి ఇంకా ఇక్కడ వచ్చేసి టికెట్ అడల్ట్స్కి 20, చిల్డ్రన్స్కి 10 రూపీస్. ఇంకా వాకింగ్ హవర్స్ వచ్చేసి 9 AM to 8 PM. ఇప్పుడు 6:30 అయింది. ఇంకా లోపలికి వచ్చేసాం. ఇక్కడ నుంచి మొత్తం కాఫీ ప్లాంట్సే ఉన్నాయి. చూసాడు అక్కడ, అది కూడా కాఫీ ట్రీనే. మేబీ మీకు ఇప్పుడు ఇది క్లారిటీగా కనిపించకపోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా కాఫీ ట్రీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎలాంటి కాఫీ ప్లాంట్స్ కానీ ఇంకేవైనా కానీ తెంపకూడదు అనేసి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒక పర్సన్ మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇవి కాఫీ ప్లాంట్స్ కాయలు ఇవి. ఇంకా ఫ్రూట్స్ అయితే రెడ్ కలర్లో ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే వీడియో కూడా అలో చేయరు. ఇప్పుడు బయట కాబట్టి మనల్ని వీడియో తీసుకోవడానికి అలో చేస్తున్నారు. మొత్తం కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో. అక్కడ చూసారా, వాల్ పైన మొత్తం కాఫీ ప్లాంట్స్ యొక్క ఫస్ట్ నాటినప్పటి నుంచి ఆ పౌడర్ తీసేంత వరకు ఎలా ఉంటుందనేసి మొత్తం ఆ గోడపైనే చూపించారు. ఇంకా ఇటు సైడు దారి ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ మొత్తం చూసుకొని మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తాము. ఇక్కడ మొత్తం కాఫీకి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్, కాఫీ ప్లాంట్స్ ఇవే చూపించారు. ఇక్కడ మొత్తం చూస్తున్నారుగా, అటు సైడ్ కాఫీ మగ్ ఉంది. ఇక్కడ కాఫీ ప్లాంట్కి వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి. ఇలా మాగానే రెడ్ కలర్లో ఉంటాయి, ఇంకా రెడ్ కలర్లో అవుతాయి. ఇంకా ఇది ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టుకి కాయలు వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. అది చూపించడానికనే వీడియో తీశాను ఇక్కడ, కానీ క్లారిటీ లేదు. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. లైటింగ్ లేకపోవడం వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు అది. రాజస్థానీలో యూజ్ చేసేటువంటి కాఫీ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ చూపించారు. అదిగోండి చూడండి, అక్కడ వెనకాల ఉంది. అదిగో అది ఇసుకలో కాఫీ చేస్తారు కదండి, అందులోనే చేసేది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం కాఫీ మొక్కలే ఉన్నాయి. వర్షాలకి మేము వెళ్ళింది రైనీ సీజన్లో. అక్కడ వర్షానికి అక్కడ చెట్లు పడిపోయినాయి. ఇక్కడ గన్ షూటింగ్ గేమ్ కూడా ఉన్నింది. ఈవినింగ్ అవ్వడం వల్ల ఎవ్వరూ లేరు. ఈ చెట్టు అందరికి తెలిసే ఉంటుంది. అందరూ ఇది మేబీ తమలపాకు చెట్టు అనుకుంటుంటారు. కాదు, మిరియాల చెట్టు అండి. ఇంకా ఇవి ఇక్కడున్న మిషన్స్తోనే కాఫీ పళ్ళ నుంచి సీడ్స్ని వేరు చేస్తారు. చూడండి చెట్టు ఎలా పడిపోయిందో. ఇంకా ఇక్కడ కూడా బ్యాగ్స్ కలెక్షన్ ఉంది. అరకు అంటేనే బ్యాగ్స్ కలెక్షన్ ఏమో. చాలా ఎక్కడ చూసినా బ్యాగ్స్ కలెక్షనే కనిపిస్తున్నాయి. ఇంకా బుర్రా కేవ్స్ దగ్గర కూడా అవే ఉంటాయి. ఇప్పుడు నా ముందు కూడా చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా కాఫీ మగ్గు ఉంది ఒకటి. ఇలా అన్నీ ఇక్కడ పెద్ద పెద్ద స్టాచ్యూస్తోనే చూపించారు. ఇక్కడ నుంచి ఇక్కడ లైట్ పింక్ అండ్ వైట్ కలర్ ముద్దమందారం ఉందండి.
ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వాష్రూమ్స్ ఉంటాయి, లేడీస్ అండ్ జెంట్స్ వాష్రూమ్స్. ఇది అందరికి తెలిసే ఉంటుంది. మా సైడ్ అయితే చెండు పువ్వు అంటారు, మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక కాఫీ మగ్ ఉంది. ఇంకా ఇటు నుంచి రిటర్న్కి వెళ్తే ఇంకా ఇప్పుడు మనం వచ్చిన మెయిన్ ప్లేస్కి వెళ్ళిపోతాము. ఈ కాఫీ సీడ్ యొక్క స్ట్రక్చర్ చూపించారు. కాఫీ ప్లాంట్ ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఆలీతో జాలీగా అనే ప్రోగ్రాంలో అప్పుడు ఈ గేమ్ ఉండేది. ఇప్పుడు ఈవినింగ్ అవ్వడం వల్ల ఆ గేమ్ అలో లేదు. మార్నింగ్ అయింటే అన్నీ చూసేవాళ్ళం, అన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక బావ అప్పుడే టెంప్ట్ అవుతున్నాడు కాఫీ తాగడానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గోడల మీద అంతా బొమ్మలు ఎలా ఉన్నాయో. ఫస్ట్ వేసినప్పటి నుంచి వాళ్ళు సీడ్స్ తీసి పౌడర్ తీసి కాఫీ చేసే ప్రతి ఒక్కటి ఈ గోడ పైన చూపించారు. ఈ చైర్స్ చూడండి, మనుషుల స్ట్రక్చర్ని చైర్స్లా చేశారు. ఇంకా ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నాయన్నీ. ఇంకా ఇక్కడ వచ్చేసి కెమెరా అలో లేదు ఇక్కడ నుంచి. వాళ్ళు చూడకముందే నేను ఇది తొందరగా క్యాప్చర్ చేసేసాను. ఇంకా తర్వాత మళ్ళీ వీడియో తీయకండి చెప్పారు. ఈ వాల్ పైననే మీకు చూపించాలనుకున్నాను, కాకపోతే అప్పటికే లేట్ అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోయాం. క్లోజింగ్ టైం దగ్గరకు వచ్చి క్లోజ్ చేస్తామని చెప్పడం వల్ల వెళ్ళిపోయాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా సేమ్ అలానే కాఫీ సీడ్స్ యొక్క మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించారు. ఆ ఫ్రూట్స్ అప్పుడు అక్కడ ఉన్న ఎనిమల్స్ అవి కూడా తినేవి అని ఇక్కడ చూపించారు. ఇలా సైడ్కి వచ్చేసి మొత్తం కాఫీ కోసం యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ మొత్తం కలెక్ట్ చేసి చూపించారు. ఇక్కడ రాజస్థానీలో కాఫీ తయారీ ఇసుకలో తయారు చేసే విధానాన్ని చూపించారు. ఆల్మోస్ట్ ఇవన్నీ అందరూ చూసే ఉంటారు. ఒక రాజుల కాలంలో ఎలా ఉండేది అన్నీ స్టెప్ బై స్టెప్ చూపించారు. ఇక్కడ విత్తనాలని భూమిలో నాటే విధానాన్ని, మొబైల్తో వీడియో తీయడం వల్ల షేక్ అవుతూనే ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో కెమెరా తీసుకోవడానికి ట్రై చేస్తాను. మీ సపోర్టివ్ ఇలానే ఉంటే ఖచ్చితంగా తీసుకోగలుగుతాను. ఇంకా ఇదేంటనేది నాకు పర్టికులర్గా తెలీదు. వీడియో చాలా డేస్ తర్వాత ఎడిట్ చేశాను, అందుకే మర్చిపోయాను. ఇంకా అరకులో చూడాల్సిన మెయిన్ పార్ట్ ఏంటంటే కటికి వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్, ఇవే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఆ వైట్ ఫ్లవర్స్ వచ్చేసి కాఫీ ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్.
నెక్స్ట్ వీడియోస్లో కటికి వాటర్ ఫాల్స్, బుర్రా కేవ్స్ ఇవన్నీ వస్తాయి, డెఫినెట్గా చూడండి. అవే మెయిన్ ఇంపార్టెంట్ అరకులో, అస్సలు మిస్ చేయకండి. ఈ మిషన్ వచ్చేసి ఫ్రూట్స్ నుండి సీడ్స్ని వేరు చేస్తుంది. ఇప్పటికీ అదే మిషన్ యూస్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ సీడ్స్, ఇక్కడ వాటిని ఎలా ఎండబెడుతున్నారు అనేది చూపించారు. ఎండిన తర్వాత వాటిని పౌడర్ ఎలా చేస్తారు అనేసి నెక్స్ట్ ఇక్కడ చూపించారు. ఇక్కడ రోకలు తీసుకొని దంచుతున్నట్టు చూపించారు. ఈ మిషన్ వచ్చేసి ఎస్ప్రెసో కాఫీ, మోస్ట్లీ చాలామందికి తెలుసు అనుకుంటా. లైక్ డికాక్షన్ లాగా ఉంటుంది, బ్లాక్ కాఫీ. నెక్స్ట్ అప్పుడే బావకి కాఫీ కావాలని అనిపించింది. ఇంకా కాఫీ ఆర్డర్ చేసుకోవడానికని లోపలికి వచ్చేసాడు. నేను మీకు ఇవన్నీ చూపించాలని నేను వీడియో తీయడం స్టార్ట్ చేశా. కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత వీడియో తీయకండి మేడం అని చెప్పారు. వీడియో తీయడం ఆపేసా. నాకు ఈ కాఫీ అలవాట్లేదు, కానీ బాగా తీసుకొని వచ్చాడు. నాకు నచ్చలేదు, బికాజ్ అలవాటు లేకపోతే తాగడం చాలా కష్టం. చూసారు ఈ గోడ పైన ఇప్పుడు పౌడర్ తీసిన తర్వాత కాఫీ ఎలా చేస్తున్నారు అనేది కూడా చూపించారు. ఇక్కడ ఒక్కొక్క కాఫీ వచ్చేసి 150, 2 కలిపి 300 అయింది. బాగా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ కాఫీని. నేను వీడియో తీస్తున్నానని తెలియక ఇంకా 2 బాగానే తాగాడు. నాకు నచ్చలేదు టేస్ట్. ఇంకా నైట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. నెక్స్ట్ టుమారో మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేస్తాము మిగతా ప్లేసెస్కి. మీరు డెఫినెట్గా చూడండి మిగతా వీడియోస్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.